రామాయణంలోని అయోధ్యకాండ ఏమి తెలియజేస్తుందంటే, దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రామునికప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లి అయిన కైకేయి దశరథుని 2 కోరికలు కోరింది. 1 భరతుని పట్టాభిషేకము, 2 రామునకు 14 ఏళ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు రాముడు. రామునితో పాటు ఆత్మైన సీత, నీడైన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగను దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు. భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి, నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణ వార్త విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం, వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు, 14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకి రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంతవరకు నీ పాదకులను సింహాసనంపై ఉంచి మృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక వర్ణశాలను నిర్మించుకుని జపదపాది కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు ఆ రాత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించుకున్నప్పుడు సీతమ్మ వారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.